హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మటన్ ములక్కాడ కర్రీ అండి. దానికోసం ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ తీసుకోండి. ఇలా ముందుగానే కడుగు పెట్టుకోండి మటన్ని. తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, ఇలా అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లామొగ్గ, యాలక్కాయ, ధనియాలు, జీడిపప్పు వేసుకోండి. మసాలాలో కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కర్రీకి ఎంత ఆయిల్ అవసరమో అంత వేసుకోండి. నేను చేసే కర్రీకి ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా, ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది కదండి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు సగం మగ్గినాయి కదండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఇప్పుడు మటన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా ఆడుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి మటన్తో పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ త్వరగా ఉడుకుతుందండి, అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. మటన్లో వాటర్ వచ్చేదాకా మగ్గించుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా వాటర్ ఎలా వచ్చిందో మటన్లోని. ఇలా మటన్లో వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కారం, ఉప్పు వేసుకుందామండి. ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోండి. ఎందుకంటే మసాలాలు కూడా వేస్తాం కదా, మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లో కర్రీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. ముక్క ములిగేదాకా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసేయండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కూర సగం మగ్గింది కదండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ములక్కాడ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. ములక్కాడ ముక్కలు ఫస్ట్ ఉల్లిపాయలతో మగ్గించకండి, కూర సగం ఉడికిన తర్వాతే వేసుకోండి, విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేసుకుందామండి. ఇలా వేసుకున్నాం కదా, ఒక్కసారి పైనే కలుపుకోండి, మరీ ఎక్కువ కలపకండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు అయ్యింది కదండి, ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన కర్రీ దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మసాలా ఆడుకున్నాం కదా,
ఆ మసాలా దీంట్లో వేసేసుకోవాలండి. మీరు ఎంత కర్రీ వండుతున్నారో దానికి తగ్గట్టే మసాలా వేసుకోండి. ఇప్పుడు నేను చేసే కర్రీకి ఇప్పుడు నేను వేసేది సరిపోతుంది. ఇలా మసాలా వేసుకున్నాం కదా, మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. మరీ ఎక్కువ కలపకండి, పైనే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. 10 నిమిషాలు అయింది కదండి, కర్రీ అయిందో లేదో చూద్దాం. చూసారా, ఆయిల్ పైకి తేలింది కదా, కర్రీ అయిపోయిందండి. ఇంకా దించేసుకుందామండి. ఇదండి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.